క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరంలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు కోదాడ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన కోదాడ రూరల్ పరిధిలోని గణపవరం గ్రామ శివార్లో యువకుడు బలుగురి గణేష్ హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు క్లూస్ టీం ప్రత్యేక బృందాల సహాయంతో సాంకేతిక ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా గరడపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన పగిళ్ల ఉదయ్ కిరణ్ ను అదుపులో తీసుకుని విచారించగా హత్యకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యక్తిగత ఫోటోల విషయంలో ఏర్పడిన విభేదాల కారణంగా ప్రధాన నిందితుడు బర్రెంకుల సోమేష్ తన స్నేహితుడి సహాయంతో మృతుని నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలం నుంచి రక్తపు మరకల రాయి, కత్తి, మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సోమేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నేరాలకు పాల్పడితే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు. సోషల్ మీడియా పరిచయాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇతను కత్తి పడేసిన ప్లేస్ చెప్పడం జరిగింది. ఇతను బండి నడుపుతున్నాడు కాబట్టి A2 బండి నడిపి A1 వెనకాల ఉన్నప్పుడు పలానా దగ్గర పడేసిందని చెప్పి మనకు తెలిస్తే ఈ రోజు మన టీం కూడా అక్కడికి వెళ్ళి వెతికితే అక్కడ మనకు ఆ కత్తి కూడా రికవరీ అయ్యింది. అయితే అఫెన్స్ లో ఉపయోగించిన A1 ఉపయోగించిన కత్తి ఉందో ఆ కత్తి కూడా మనకు రికవరీ అయింది. అది ముఖ్యంగా ఏంటంటే మీరు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఏంటంటే మీకు ఈ మధ్య చూస్తున్నాము మాక్సిమం అఫెన్సెస్ అన్ని కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో పరిచయమైన సంబంధించిన అఫెన్సెస్ అవుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా కంపల్సరీ పిల్లల యొక్క ఏవైతే ఫోన్లు అనేది ఇస్తున్నారు, ఫోన్ని వాటిని మంచి కొరకు ఉపయోగించండి. టెక్నాలజీ దాంట్లో జ్ఞానం వస్తుందో ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి ఉపయోగించండి. కానీ మీ యొక్క తల్లిదండ్రులకు మీరు తెలియజేసేది ఏంటంటే పిల్లలు ఏవైతే ఫోన్లు యూజ్ చేస్తున్నారో వాటి ఎట్లాంటి యాప్స్ చూస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది కొద్దిగా నిరంతరం కూడా నిఘా పెట్టాలని చెప్పి మీ ద్వారా మేము వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము. మేము కూడా ప్రతి గ్రామంలో కూడా మా ఎస్ఐకి చెప్తున్నాం, ఇప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ సైబర్ అవేర్నెస్, అపరిచితుల వ్యక్తులతో పరిచయాలు చేయడం కానీ ఇలాంటివి కానీ ఉండొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇప్పటి నుంచి ఇప్పుడు రాబోయే నెక్స్ట్ మంత్లో స్కూల్స్, కాలేజెస్ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ స్కూల్స్లో, కాలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. ఇప్పుడు మనకు మ్యాక్సిమం మీ అందరికి తెలుసు, మనకి యొక్క అఫెన్సెస్ అనేవి ఎక్కువ కూడా ఈ సోషల్ మీడియా పరిచయాల ద్వారా లేదా ఇంకోటి ఈ యొక్క గాంజా మత్తు పదార్థాల వల్లనే ఇలాంటి అఫెన్సెస్ అనేవి మ్యాక్సిమం జరుగుతున్నాయి. కాబట్టి మనకు సీఎం గారు కానీ డీజీ గారు కానీ ప్రత్యేకంగా ఈ యొక్క డ్రగ్స్ పైన మరియు ఈ సోషల్ మీడియా అఫెన్సెస్ మీద ప్రత్యేకంగా సైబర్ బ్యూరో అనేది పెట్టేసి వాటి మీద నిఘా పెడుతున్నారు. కాబట్టి మేము కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఈ యొక్క డ్రగ్స్ పైన కూడా అవేర్నెస్ చేయాలనుకుంటున్నాము. మీరు కూడా అలాంటిది ఏమైనా సమాచారం ఉన్నా కూడా మాకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏంటంటే పోలో యాప్ అనేది ఒకటి, ఒక గేక్ సంబంధించిన యాప్ అనేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ అఫెన్స్ లో మనకు గణపవరం గ్రామస్తులు కూడా డిసీజ్ సంబంధించిన ఫ్యామిలీస్ కూడా బాగా సహకరించారు. వాళ్ళు అనొద్దు కానీ ఆ రోజు మేమైతే సీసీ ఫుటేజ్లు విలేజ్ లో చేస్తే మా ఎస్ఐస్ కానీ మా ఇన్స్పెక్టర్స్ కానీ మా యొక్క టీమ్ కూడా ప్రతి గ్రామస్తులు కూడా సహకరించినారు. ఆ గ్రామస్తులు కూడా మనం ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళు అంత పెద్ద గ్రామంలో కూడా వాళ్ళంతా కూడా పోలీసు సహకరించిన ఇప్పుడు ఈ యాప్లు అనేది మనకు ఇప్పుడు ఏదైతే డిసీజ్ సంబంధించిన కానీ అక్యూజ్ సంబంధించిన ఫోను అక్యూజ్ దొరికితే కానీ ఆ ఫోన్ల గురించి తెలుస్తుంది. దాంట్లో మనకి ఫర్దర్ డేటా అయింది అనేది ఆ ఫోన్ లో తెలుస్తుంది. కాబట్టి ఆ అక్యూజ్ వచ్చిన తర్వాత ఏమంత లేదండి.
ఎవరిద్దరి మధ్యలో? ఈ యాప్ లోనే ఈ యాప్ లో అనేది వాళ్ళిద్దరి మధ్యలో పరిచయం అనేది ఇంకా మనకు రాలేదు, కానీ ఇలా ఇద్దరి మధ్యలో మీకు తెలుసు క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో తెలుస్తూనే ఉంది. ఏదైతే ముందు ఎవరైతే అక్యూజ్డ్ ఏవన్ ఉన్నాడో వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం సాన్నిధ్యం ఉందని దాన్ని బట్టి తెలుస్తుంది. ఎప్పటి నుంచి పరిచయం ఉన్నది అనేది మనకు A1 ఆపరేషన్ అయిన తర్వాత మనకి క్లియర్ గా పిక్చర్ వస్తుంది. A2 వర్షన్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి మధ్యలో కూడా గత కొద్ది కాలం నుంచే పరిచయం ఉన్నట్టు తెలుస్తుంది. A1 A2 కు మాత్రం గత 7 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. అది